యజ్ఞం జరిగిన 12వ నెలకి చైత్రే నవమికే తిథౌ చైత్రశుద్ధ నవమి ప్రవేశించింది. అప్పుడు రామచంద్రమూర్తి ఆవిర్భవిస్తున్నాడు. రామ జనన ఘట్టాన్ని మనం చెప్పుకుంటున్నాం. భక్తి శ్రద్ధలతో వినవలసిన ఘట్టం ఇది. ఎందుకంటే రామాయణ ఘట్టాలు ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క పవిత్రత ఉన్నది. వాల్మీకి పుట్టినప్పుడు జాతకాలు రాసేశాడు. ఇక్కడ ఎవరి జాతకం ఏంటో స్పష్టంగా చెప్పాడు. నక్షత్రే అదితి దైవత్యే రామచంద్రమూర్తి ఆవిర్భవించినటువంటి సమయం ఎలాంటిదంటే అదితి దేవతాకమైన నక్షత్రము ఉండగా. చూసారా భారతీయ సంస్కృతి అంటే ఏమిటో? భారతీయ సంస్కృతి అంటే ఏమిటో కాదు, హిందూ మతం, దాని పేరు భారతీయ సంస్కృతి. ఇది విజ్ఞానాల మతం, తెలుసుకోండి. ఇక్కడ ప్రతి దాని వెనకాల ఒక జ్యోతిష్ శాస్త్రం, ఒక యోగ శాస్త్రం, ఒక మంత్రశాస్త్రం, ఒక యజ్ఞశాస్త్రం, ఒక ధర్మశాస్త్రం ఉంటాయి. ఇన్ని శాస్త్రాల బలం కలిగిన ఒకే ఒక్క మతం ఈ భూమి మీద హిందూ మతం. అందుకే ఇక్కడ నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ చూసుకుంటాం. అలాగే యోగశాస్త్రం, ప్రపంచం బిత్తరపోయే యోగశాస్త్రం మనం ఇచ్చాం, అవునా లేదా? పతంజలి యోగశాస్త్రం హిందువుల యొక్క పరిధానం. అందులో చెప్పిన ప్రణవం గాని, పరమేశ్వరుడు గాని, యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగము గాని, మూలాధార స్వాధిష్టానం చెప్పే కుండలిని గాని ఒకటేమిటండి? నక్షత్ర శాస్త్రం, గ్రహశాస్త్రం, జ్యోతిర్విజ్ఞానం, యోగశాస్త్రం ఇన్ని కలబోసుకుని హిందూ మతంలో ఉన్నాయి. అందుకే వేదభూమిలో హైందవ ధర్మాన్ని నిలపగలిగే దివ్యశక్తి కలిగిన మందిరాలు, వాటి నుంచి దివ్యమైన వేదనాదాలు, భగవన్నామాలు ప్రతిధ్వనించాలి. అందరినీ గౌరవిద్దాం, కానీ మనది మాత్రం మనం వదులుకోవద్దు. మన విలువ మనం తెలుసుకుందాం. విలువ తెలుసుకోకపోయినా మనది అని బ్రతికితే ఎప్పటికో విలువ తెలుస్తుంది. ఎందుకంటే మా అమ్మ గురించి గొప్పగా తెలిస్తేనే మా అమ్మని ప్రేమిస్తానని కాదు, మా అమ్మ గనక మా అమ్మని ప్రేమిస్తానంతే. అలాగే నా మతం గనక నా దేశాన్ని, నా మతాన్ని నేను ప్రేమిస్తాను. ఈ మతం నుంచి మరో మతంలోకి వెళ్ళడం అనేది మహాపాపం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇందులో మన అన్యమతాలను గౌరవిస్తూనే ఈ మాట చెప్తున్నాం. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష, ఆంజనేయ రక్ష అఖిల జగద్రక్ష. రామచంద్రమూర్తి అవతరిస్తున్న ఆ సమయంలో అదితి దేవతాకమైన నక్షత్రంలో పుట్టేట. ఇది పరిశీలించమని వాల్మీకి మనకు బోధిస్తున్నాడు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిదేవత ఉంటాడు. నక్షత్రాలు, గ్రహాలు మీరు సైన్స్ ఇచ్చిన జ్ఞానంతో తెలుసుకోవచ్చు, కానీ అధిదేవతలు తెలియాలంటే దానికి చాలా జ్ఞానం ఉండాలి. అదితి దేవత కలిగినటువంటి నక్షత్రం అంటే పునర్వసు. పునర్వసు నక్షత్రానికి అధిదేవత అదితి దేవత. ఆ పునర్వసు నక్షత్రంలో పుట్టాడు మహానుభావుడు. అదితి దేవత అంటే ఎవరు? ఒక్కసారి ఆలోచిస్తే అదితీదేవి అంటే సర్వదేవతలకి తల్లి. కనుక సర్వదేవతల తల్లి అయిన అదితీదేవి ఏ నక్షత్రానికి అధిదేవతగా ఉందో ఆ నక్షత్రంలో పుట్టాడు అంటే సర్వదేవతాత్మకుడై సర్వదేవతల్ని అనుగ్రహించి తద్వారా లోకక్షేమం కలిగించడానికే సంపూర్ణమైనటువంటి నారాయణుడు ఉద్భవించాడు. ఆయన ఎంచుకున్న నక్షత్రం అంత గొప్పది. అందుకే అదితి దేవతగా కలిగిన పునర్వసు నక్షత్రంలో సోచ్చ సంస్థేషు పంచసు గ్రహేషు 5 గ్రహములు తమ స్థానమునందు ఉచ్చస్థితిలో ఉన్న సమయంలో ఉద్భవించాడు అన్నారు. 5 గ్రహములు ఇవేమిటంటే సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని. ఈ 5 చిత్రం ఏంటంటే ఈ గ్రహాలు, నక్షత్రాలు వీటి ఆధారంగానే మనము జాతకాలు చూపించుకుంటాం, ముహూర్తాలు పెట్టించుకుంటూ ఉంటాం. వాటి వల్ల సత్ఫలితాలు పొందుతూ ఉంటాం. ఏదైనా కష్టం వస్తే జాతకం చూపించుకుని వాడు చేయమని చేస్తూ ఉంటాం. మొత్తానికి రామచంద్రమూర్తి ఉద్భవించినప్పుడు 5 గ్రహములు సూర్య, మంగళ, గురు, శుక్ర, శని ఇవి వాటి స్థానాల్లో ఉచ్చస్థానములందు ఉన్నాయన్నారు. అంటే సూర్యుడి మేషంలోను, అంగారకుడు మకరంలోను, గురుడు కర్కాటకంలోను, శుక్రుడు మీనంలోను, శని తులారాశిలో ఉండగా రామచంద్రమూర్తి ఉద్భవించాడు. ఇది దీని యొక్క విశేషం. అందుకే సూర్యుడి మేషంలో, అంగారకుడు మకరంలో, గురుడు కర్కాటకంలో, శుక్రుడు మీనంలో, శని తులలో ఉండగా రామచంద్రమూర్తి ఉద్భవించాడు. పైగా ఆయన లగ్నం ఏమిటి అంటే కర్కటే లగ్నే వాక్పతా బిందునా సహా. ఆయన కర్కాటక లగ్నంలో పుట్టాడు. అప్పుడు గురుచంద్రుడు అందులో ఉన్నారు కర్కాటకంలో. ఇది మామూలుగా గీసి చూసినా ఇది మహాపురుషుడి జాతకం అని తెలిసిపోతుంది. జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్పగలరు. ఇది సామాన్యమైనటువంటి జాతకం కాదు. అలాంటి సమయంలో బుధాదిత్యులు మేషములో ఉన్న సమయంలో, గురుచంద్రుడు కర్కటకమునందున్న సమయంలో అమ్మ కౌసల్యాదేవి ఒక దివ్యమైన పుత్రిని కన్నది. ఎవరిని కన్నది అంటే ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయద్రామం. జగన్నాథం సర్వలోక నమస్కృతం, సర్వలోకముల చేత నమస్కరింపబడే జగన్నాథుని కౌసల్యాదేవి కన్నది. ఎలా ఉన్నాడు ఆయన అంటే సర్వలక్షణ సంయుతం. శాస్త్రము చెప్పిన సమస్త సులక్షణాలు కలబోసుకుని కలిగినటువంటి గొప్ప సంతానం.
ఇక్ష్వాకు వంశవర్ధనుడైనటువంటి అమిత తేజస్వి అయినటువంటి మహానుభావుని తల్లి కౌసల్య కన్నది. ఇక భరతో నామ కైకేయ్యాం జజ్ఞే సత్యపరాక్రమ సాక్షాత్ విష్ణోశ్చతుర్థాంశ సర్వై సముదితో గుణ. ఇక విష్ణువు యొక్క చతుర్థాంశ 4వ భాగమైనటువంటి భరతుడు సర్వసద్గుణ సంపన్నుడు, సత్యవాక్ పరిపాలకుడు. అతడు కైకేయికి జన్మించాడు. ఆడ తర్వాత ఇరువురు కలిగారు సుమిత్రకి. లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా జనయత్సుతౌ. లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రకు కలిగినటువంటి సంతానము.